श्रीराम जय राम रघुराम। ओं नमो वेंकटेशाय। नमः कोदंडहस्ताय संदीपितचराय च दंडिताखिलदैत्याय రామాయాపన్నివారిణే। ధనస్సును ధరించి ప్రకాశించేటటువంటి శరములను సంధిస్తూ రాక్షసులందరినీ కూడా సంహరించేవాడు, అదేవిధంగా ఆశ్రయించినటువంటి భక్తులందరినీ కూడా సంరక్షించేటటువంటి వాడు శ్రీరామచంద్రుడు, ఆపదలను తొలగించేటటువంటి వాడు. ఆ స్వామివారికి నమస్కరిస్తూ తద్రూపాంతరుడైనటువంటి శ్రీవారి యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా ఆయురారోగ్యాది సకల సంపదలతోటి వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి సన్నిధానంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 275వ రోజులో ప్రవేశించాము. మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ శ్రీ గురు ధ్యానపూర్వకంగా సమష్టిగా సత్సంకల్పం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాక్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాది రంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్య ఐశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభ ఫల ప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్ వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 39 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీ షణ్ముఖ ప్రజ్ఞావర్ధన స్తోత్ర పారాయణం శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. వాల్మీకిర్మునిసింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం
को न याति परां गतिम् श्री आञ्जनेय प्रार्थना यत्र यत्र रघुनाथ कीर्तनम् तत्र तत्र कृतमस्तकाञ्जलिम् बाष्पवारि परिपूर्णलोचनम् मारुतिम् नमत राक्षसान्तकम् श्रीरामायण प्रार्थना वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदप्राचेतसादासीत् साक्षात् रामायणात्मना श्रीराम प्रार्थना आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम् श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे बालकाण्डे 39 सर्गः। శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. విశ్వామిత్రవచ శ్రుత్వా కథాంతే రఘునందనః ఉవాచ పరమప్రీతః మునిం దీప్తమివానలం. రామచంద్రమూర్తి మాట్లాడుతున్నాడు. విశ్వామిత్రుల వారు ఈ సగర వృత్తాంతాన్ని అంతా చెప్పిన తరువాత ముఖంలో స్పష్టంగా ఒక కొత్త అంశం తెలిసింది, చాలా ఆనందంగా ఉంది అని స్పష్టంగా కనిపిస్తూ ఉంటే ఆ మాటలు అలా సాగుతున్నాయి. రఘునందన రఘువంశ తిలకుడైనటువంటి రామచంద్రుడు విశ్వామిత్రవచ శ్రుత్వా, ఆ బ్రహ్మర్షి గురుదేవులు విశ్వామిత్రుల యొక్క వాక్కును విని కథాంతే, వారు చెప్పడం ఆపిన తరువాత పరమప్రీత, చాలా ఆనందపడినవాడై దీప్తం అనలమివ స్థితం మునిం ఉవాచ, ఒకానొక జ్వలించే అగ్నిహోత్రంలా ఉన్నటువంటి ఆ విశ్వామిత్రుల్ని చూస్తూ ఎంతో వినయంగా ఒక మాట మాట్లాడారు. ఏమనంటే, ఈ సగర వృత్తాంతాన్ని నాకు మరి కాస్త వివరించండి గురువుగారు అని. శ్రోతుమిచ్చామి భద్రంతే విస్తరేణ కథామిమాం పూర్వకో మే కథం బ్రహ్మన్ యజ్ఞం వై సముపాహరత్. బ్రహ్మన్, నా పాలిట ఓ భగవంతుడా, తే భద్రమస్తు, మీకు మంగళమగుగాక. మే పూర్వక, మా పూర్వులైనటువంటి ఆ సగర చక్రవర్తి కథం యజ్ఞం వై సముపాహరతు, ఏ రీతిగా యజ్ఞాన్ని ఆచరించారు. ఇమాం కథాం విస్తరేణ శ్రోతుమిచ్చామి, ఈ కథను ఇంకాస్త విపులంగా వినాలని కోరుకుంటున్నాను, నాకు చెప్పరా అని అడుగుతారు. ఇందులో చాలా రహస్యం. బహుశా ఈ అంశాల్ని వివరించుకోవడంతో ఈ పూట గడిచిపోతుందేమో. అవకాశం ఉంటే తర్వాతి శ్లోకాలు కూడా చెప్పుకుందాం. 38 సర్గలు పూర్తయిపోయాయి. 39వ సర్గలోకి ప్రవేశించేసాం మనం. ఏమిటి మనం పొందగలిగినది దీనివల్ల? ఇప్పుడు సగర చక్రవర్తి అసమంజసులు ఆ సరయూ నదిలోకి పిల్లల్ని తోసేస్తే ఏమి, ఒకవేళ వారే దూకేస్తే ఏమి, అసలు అసమంజసంగా అన్నట్లుగా విశ్వామిత్రుల వారు ఈ కథను ఎందుకు లేవనెత్తారు? ఈ కథ విన్న తర్వాత అంటే ఏమి, పిల్లల్ని సరయూ నదిలోకి విడిచిపెట్టేయడం, తోసి ఆనందించడం, ఈ సగర చక్రవర్తి అసమంజసుల్ని దేశ బహిష్కారం చేయడం, ఈ కథ వింటే రాముడికి పరమప్రీతి కలగడం ఏమిటి? ఇది చాలా వింత విడ్డూరంగా ఉంది కదా. అంటే అక్కడ కాస్త గమనించాలి. నిన్నటి అంశాల్ని కొద్దిగా క్రోడీకరించుకుని మనం ఒక్కసారి మనసులో పెట్టుకుందాం. ఏమనంటే, వాల్మీకి మహర్షి ప్రతి ఒక్క దగ్గర ఎంతో లోతైనటువంటి భావాల్ని చిన్నగా సూచిస్తూ ఉపదేశం చేశారు. ఏమని? అయోధ్యాధిపతి శూర పూర్వమాసీతు నరాధిప అని మొదలుపెట్టారు. గడిచినటువంటి సర్గలో 2వ శ్లోకం కదా అది. అంటే అనగనగా ఒకలాంటిది అయోధ్య గురించిన ఒక ఆలోచన.
సగర చక్రవర్తి శూరులు. దాని వెనుక ఒక కథ. వారు నరాధిపులు, ప్రజల్ని రక్షించాలి, ప్రజలకి సుఖశాంతులు కలిగించాలి అని కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తి. వారు సగరులు. సగర అందులో 2 అంశాలు ఉన్నాయి. ధర్మాత్మ, వారు ధర్మమే ప్రధానము అనుకుని ధర్మానికి పెద్దపీట వేసేటటువంటి ఒకానొక ఉత్తమ కోవకు చెందినటువంటి వ్యక్తి. వీటన్నింటికీ మూల కారణమేమి అంటే ప్రజాకామ. ఈ ప్రజలందరినీ నా సొంత బిడ్డలు అని భావించి వారి యోగక్షేమాల్ని నిరంతరం కోరుకునేటటువంటి వ్యక్తి ప్రజాకామ అని అన్నారు. తరువాత ఇంకొక మాట కూడా ఉంది. ఏమనంటే అసమంజసుల గురించి చెప్పేటప్పుడు సచ జ్యేష్ఠ నరశ్రేష్ఠ సగరస్య ఆత్మసంభవ అని కూడా ఉంది. ఆ సగరులకు మొదటి భార్య యందు పుట్టినటువంటి ఆ పెద్ద కుమారులైన ఆ అసమంజసులు నరశ్రేష్ఠ అని చెప్పారు. చాలా ఉత్తముడు అతడు, పురుషోత్తముడు అని వాల్మీకి మహర్షి మనకి పరిచయం చేశారు. ఇది గురుగారు చెప్పినటువంటి మాటే కదా. బ్రహ్మర్షి విశ్వామిత్రుల వారు రాముడికి చెప్పినటువంటి మాట కదా. విశ్వామిత్రుల మాటలే కదా ఈ శ్లోకాలన్నీ. సచజ్యేష్ఠ నరశ్రేష్ఠ సగరస్య ఆత్మసంభవ. సగరులకి నేనే ఇతడు అనేంత ప్రీతిపాత్రము ఆ అసమంజసులు. వారు అలా ఉండడానికి కారణమేమి అంటే బహుశా అప్పటి చరిత్రలో విశ్వామిత్రుల వారు కాస్త కొసరు చెప్పి వదిలిపెట్టేసి ఉంటారు అని మనం అనుకోవడానికి లేదు. అయితే జరిగిన వృత్తాంతాన్ని అంతని చెప్పాలి అంటే లక్షల శ్లోకాలైనా పూర్తి కాదు కనుక మనకి ఈ గాయత్రీ తత్వం ఒకటి దీంతో ముడిపడి ఉంది కనుక 24,000 శ్లోకాలకి పరిమితమైనటువంటి ఈ గ్రంథాన్ని వాల్మీకి మహర్షి ఎంతో పొందికగా, ఎంతో ఒద్దికగా, ఎంతో ఒబ్బిడిగా మనకి భావమంతా తెలిసేలాగా శ్లోకాలు మించిపోకుండా ఉండేలాగా చేసినటువంటి ఉపదేశాలు అన్నమాట. కనుక సగరుల గురించి చెప్పేటప్పుడు వారి పేరో లేకపోతే వారు ప్రజాకాములు అని చెప్పడమో, వారు ధర్మాత్ములు అని చెప్పడమో, వారు శూరులు అని చెప్పడమో, సగర అనే మాట చెప్పడమో కొన్ని కథల్ని మనకి సూచనప్రాయంగా తెలియచేస్తోంది అన్నమాట. అంటే ఆనాడు రామచంద్రమూర్తికి ఈ కథ అంతా పరిపూర్ణంగా విశ్వామిత్రుల వారు వివరించి ఉంటారు. ఈ మాట స్పష్టం. అయితే ఏమి ఆ సగర చరిత్ర అంటే సగరుని తండ్రి గారు బాహుమహారాజు గారు. సగరుని తల్లి యాదవి అనేటటువంటి పట్టమహిషి ఆ బాహుమహారాజు గారి పెద్ద భార్య. ఒకానొక సందర్భంలో కొంతమంది దుర్మార్గపు ధోరణితో ఆ సగరుని తండ్రి గారైనటువంటి బాహుమహారాజు రాజ్యం చేస్తూ ఉండగా వారిపై దండెత్తి దుర్మార్గంగా ఆక్రమించుకోవడం. ఆ సందర్భంలో హైహయ తాళజంఘ అనేటువంటి 2 దేశాల వారు దండెత్తడం. ఈ హైహయులకు సహకారంగా 5గురు ఉండడం. వారు హైహయుల తరపున యుద్ధం చేసినటువంటి వారు కాంబోజ, పన్నవ, పారద, యవన, శకులు అనేటటువంటి శత్రురాజులు. ఇది ఇలా ఉండగా ఈ సందర్భానికి కాస్త ముందుగానే ఈ సగరుడు కడుపులో ఉండగా, అంటే సగరుణ్ణి కడుపుతో ఉండగా ఆ యాదవి అనేటటువంటి ఆమె సవతి భోజనంతో కలిపి విషాన్ని ఇవ్వడం. ఒక పక్క ఈ రాజ్యాన్ని కోల్పోయిన సందర్భంలో ఈ కష్టకాలంలో మనం వేరేలాగా సమయం వృధా చేసుకోకూడదు అన్నట్లుగా ఆ బాహుమహారాజు గారు, సగర చక్రవర్తి యొక్క తండ్రి గారు బాహుమహారాజు గారు ఇల్లాలితో కలిసి వనమునకు వెళ్ళిపోవడం తపశ్చర్య కోసం. అలా వెళ్ళి కొంతకాలం అక్కడ తపస్సు చేసుకోగా ఆ భగవద్ధ్యానంలో ఉండగానే యోగాభ్యాస ప్రభావం చేత శరీరాన్ని విడిచిపెట్టడం. అయితే ఈ విషం అనేది లోకంలో మరణాన్ని కలిగించేదే అయినా యాదవికి ఉండేటటువంటి పాతివ్రత్య మహిమ వల్ల, ఆ దేవతానుగ్రహం వల్ల మంచి వెనుక, ధర్మం వెనుక ఎప్పుడూ దైవం ఉంటుంది అనడానికి ఇదే ఉదాహరణం కదా. మరి ఆనాడు సగర చక్రవర్తి అంటే మనం అనుకునేటటువంటి సగర చక్రవర్తి ఆ శిశురూపంగా ఆ కడుపులో, అమ్మ కడుపులో భద్రంగా ఉండకపోతే మనం ఈనాడు చెప్పుకునేటటువంటి ఈ రామ కథే ఇలా ఉండేది కాదేమో కదా. కనుక సగరుని కడుపుతో ఉన్నటువంటి ఆ తల్లికి ఆ పాతివ్రత్య మహిమ చేత, దైవ బలం చేత ఏ విధమైనటువంటి ప్రాణహాని కలగకుండా ఉండడం. ఆ సందర్భంలో
ఈ భర్త అంటే బాహుమహారాజు గారు శరీరాన్ని విడిచిపెట్టినటువంటి సందర్భంలో నిస్సహాయ స్థితిలో ఆ బాహుమహారాజు గారి ఇల్లాలైనటువంటి ఆ యాదవి అనే ఆమె ఆ భర్తకి ఉత్తర సంస్కారాలు జరిపించాలని సిద్ధపడి ఆ చితిని పేర్చి దానిలోనే తాను కూడా సహగమనం చేయాలి అని సిద్ధపడినటువంటి సందర్భంలో గర్భిణిగా ఉన్న ఆమె ఆ రకంగా ప్రవర్తించడం ఎంతమాత్రం సహించలేక ఔరువ మహర్షి భృగువంశమునకు చెందినటువంటి మహనీయులు దానిని ఆ సందర్భాన్ని వారించి ఆ యాదవి అనే ఆమెను తన ఆశ్రమానికి తీసుకొచ్చి సంరక్షించడం, ఆ తరువాత యాదవికి సుఖప్రసవం జరగడం, ఒకనొక వెలుగుతున్నటువంటి అగ్నిహోత్రంలాగా గొప్ప తేజస్సుతో మన్మధుణ్ణి మించినటువంటి గొప్ప సౌందర్యంతో అజానుబాహుడుగా గొప్ప సాముద్రిక లక్షణాలు కలిగినటువంటి ఒకనొక శిశువు జన్మించడం, ఆ శిశువు గరంతో విషంతో కలిపి ఆవిర్భవించడం వల్ల సగర అని ఆ భృగు మహర్షికి భృగు వంశానికి చెందిన ఔర్వ మహర్షి ఈ జాతకర్మ వగైరా సంస్కారాలు చేసి ఆ పేరు నిర్వహించడం, ఆ తరువాత ఈ ఔర్వ మహర్షి ఈ సగరులకు విద్యాభ్యాసాన్ని చేయించడం, అస్త్రశస్త్రాల్ని దాన్ని అంతని ఇవ్వడం, ఇదంతా జరిగింది అని అనుకున్నాం. ఆ సందర్భంలో సగరుల యొక్క పరాక్రమం ఎంత అంటే, ఏ దుర్మార్గుల వల్ల తండ్రి గారికి రాజ్యభ్రంశం కలిగిందో ఆ దుర్మార్గుల్ని అందరినీ ఒంటి చేత్తో ఎదుర్కొనేటటువంటి పరాక్రమంతో వారి మీదకి యుద్ధానికి వెళ్ళి వారిని అందరినీ ఓడించడం, సగరులు ఒక్కడే అజేయంగా నిలబడి అలా పోరాడుతూ ఉంటే ఈ సగరుల ధాటికి తట్టుకోలేని వారంతా కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఈ రఘువంశీయులైనటువంటి అంటే సూర్యవంశీయులైనటువంటి ఈ సగర చక్రవర్తికి గురువుగా ఉన్నటువంటి ఆ కులగురువులైన వశిష్ఠుల్ని శరణు వేడడం, ఈ సగర చక్రవర్తి తండ్రి గారైన బాహు మహారాజుకి అపకారం చేసినటువంటి వారైనా వీరంతా తనని ఆశ్రయించిన వారిని రక్షించాలి అని శాస్త్రం ధర్మం తెలియజేస్తోంది కనుక వశిష్ఠుల వారు ఈ శత్రురాజులైనటువంటి ఈ హైహయులకు తాళజంఘులు లేకపోతే మిగతా వారికి అనుయాయులుగా ఉండేటటువంటి వారందరికీ కూడా ప్రాణభిక్ష పెట్టమనడం సగరులతో చెప్పి, ఆ రకంగా గురువుల యొక్క వాక్యానికి కట్టుబడి గురుశాసనంతో సగరులు ఆ తండ్రి గారిని బాధపెట్టినటువంటి ఆ శత్రురాజుల్ని అందరినీ క్షమించి ప్రాణాలతో విడిచిపెట్టడం, ఈ విధంగా సగర వృత్తాంతం అంతా జరిగిన సందర్భం తల్లిగారిపైన జరిగినటువంటి ఆ విషప్రయోగం వల్ల ఏ ప్రాణహాని సగరుల తల్లి అయినటువంటి యాదవి అనే ఆమెకు కానీ లేదా కడుపులో ఉన్నటువంటి సగరులకు కానీ ప్రాణహాని రూపమైనటువంటి అపకారం జరిగి ఉండకపోవచ్చు అని జరగలేదు. అయితే కానీ సగరులలో సంతతిని నష్టపరిచేలాగా బహుశా ఆ బీజాన్ని నష్టపరిచి ఉండవచ్చు అని ఒక అంచనా. పెద్దల అనుగ్రహం వల్ల కొన్ని అంశాలు తెలుస్తాయి, వాటిని క్రోడీకరించుకుని మన మనస్సులో ఉన్నటువంటి చిక్కుముడుల్ని విప్పుకోవాలి అన్నమాట. ఇంతటి మహనీయుల ఉత్తమ సంతానంగా ఉన్నటువంటి సగరులకు కూడా ఆ సందర్భం ఎందుకు వచ్చింది అంటే, అందుకనే మనం అనుకున్నాం కర్మము అనేది ఎట్టి పరిస్థితుల్లో ఊరికే పోదు అని. అయితే అది ఎంతో దుష్ప్రభావం చూపించాల్సి వస్తే దైవానుగ్రహం వల్ల కాస్త అంటే పరిష్కరించుకోగలిగినటువంటి చిన్న తప్పిదంతో అంటే బీజం నష్టం అవడం అనే రూపంగా బహుశా ఆ జరిగినటువంటి విషప్రయోగం పరిణమించి ఉండవచ్చు. భృగు మహర్షిని సేవించిన సందర్భంలో ఈ సగర మహర్షి భార్యలతో కూడి ఆ తపస్సు చేసినటువంటి సందర్భంలో ఆ భృగు గారి యొక్క అనుగ్రహం వల్ల సగరులకు కలిగినటువంటి ఈ నష్టం నివారించబడి ఉండవచ్చు. తిరిగి వారికి మళ్ళీ సంతతికి అవకాశం కలిగి ఉండవచ్చు. బహుశా ఈ సగరులలో ప్రవేశించినటువంటి ఆ విష ప్రభావం వల్ల అసమంజసులకు కొంత బుద్ధి వైకల్యం కలిగి ఉండవచ్చు. ఒక దగ్గర స్పష్టంగా రాశారు, బుద్ధిమాంద్యం ఏర్పడింది, వారికి మతిహీనత కలిగింది అని. తర్వాత ఇంకొక మాట ఏమంటే, ఈ 60,000 మంది సంతతిని గురించి కూడా వివరిస్తూ ఒక మాట ఏమనంటే, వీరందరికీ ఒక విధమైనటువంటి బండతనం, ఒక రకమైనటువంటి మొండితనం, దేన్నైనా సరే ఎలాగైనా సరే అడ్డుగోలుగానైనా సరే సాధించేయాలి అని. లేకపోతే తప్పిపోయినటువంటి యాగాశ్వాన్ని వెతకడం కోసం నేలను సైతం తవ్వేశారు అంటే అది కూడా గోళ్లతో చిన్ని ఆయుధాలతో, అది కూడా సముద్రం ఏర్పడేంతగా వారి యొక్క బండతనం ఎంతో, వారి యొక్క పరాక్రమం ఎంతో అర్థమవుతుంది.
ఆలోచించేటటువంటి బుద్ధి నైశిత్యంతో వ్యవహరించేరా వారంతా బండగా వ్యవహరించేరా అని. కనుక ఒక దగ్గర బుద్ధి ఎదుగుదల కాకుండా అది విష ప్రభావం చూపించి ఉంటే, ఒక దగ్గర ఒకానొక మొరటుతనానికి దారి తీసేలాగా దాని ప్రభావం ఉండి ఉండవచ్చు అని ఒక ఆలోచన. కనుక ఈ విధంగా ఉన్న సందర్భంలో వారసుల కోసం ప్రయత్నించినటువంటి సగరులకు ఈ అసమంజసులు ఈ రకంగా ఉండడం అనేది చాలా బాధ కలిగించి ఉండవచ్చు. బహుశా మన కథల్లో లాగానే ఇలాంటి వాడికైనా సరే కాస్త వివాహం జరిపించి కాస్త దృష్టి మారించినట్లయితే ఏదో మంచి పరిణామం ఉండి ఉండవచ్చు అనే ఆశ అనిపిస్తుంది కదా. ఆ తీరుగా సగరులు ఈ అసమంజసులకి కూడా, అంటే అసమంజసులకి కూడా అని అనడంలో ఉద్దేశం ఏమంటే, ఆకాస్త బుద్ధిమాంద్యం అప్రయోజకత్వం ఉన్న సందర్భంలోనైనా వారికి వివాహం జరిపించి ఉండవచ్చు. వారితో ఆ విష ప్రభావం ఆగిపోయి ఉండి ఉండవచ్చు. ఆ తరువాత అంశుమంతులు గొప్ప మహోత్కృష్టమైనటువంటి ఒకానొక పురుషోత్తముడు ఆవిర్భవించి ఉండవచ్చు. ఈ సందర్భంలో మనం నిన్నటి రోజున వివరించుకుంటూ చెప్పుకున్నటువంటి మాటలేమి అంటే, సంతతి కలగడంలో స్త్రీ పురుషుల ఇద్దరి పాత్ర ఉన్నా పురుషునిలో కనుక దోషం ఉంటే అది తేలికగా నయం చేయవచ్చు అని ఒక మాట అనుకున్నా. ఇంకొక మాట, కష్టకాలాన్ని పెద్దలు తపస్సు చేసుకుని పుణ్యం ఆర్జించడానికి వెచ్చిస్తారు అని ఒక మాట అనుకున్నా. ఈ కథను అంతని గమనిస్తే తెలిసినటువంటి మరికొన్ని రహస్యాలు ఏమని అంటే, ఈ సగరులకు అసమంజసుని యందు లేక కలిగినటువంటి, అందున పెద్ద కుమారుడైనటువంటి వాని యందు ఎంత ప్రీతి ఉంటుంది, చెప్పలేనంత ప్రీతి. ఎలా మొదలుపెట్టారు ఈ కథ అంటే, ప్రజాకామ సచ అప్రజః అని చెప్పారు. పిల్లలు 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 అని అలా పరితపించిపోతూ ఉండేటటువంటి సందర్భంలో ఆ గురువుగారి యొక్క ఆశీర్వచనం వల్ల కలిగినటువంటి సంతతి కాస్త అటు ఇటుగా ఉన్న విదిలిపెట్టేసుకుంటారా లేకపోతే చంపేస్తారా? ఇది ఒకవైపు ఆలోచన. మరొక వైపు ఇంతమంది ప్రజలకు బాధకంగా తయారైనటువంటి ఆ పసివాళ్ల విషయంలో అనుచితంగా ప్రవర్తిస్తున్నటువంటి అతడిని మరి శిక్షించకుండా విదిలిపెట్టేస్తే ఎలా? కనుక ఇది పెద్ద మీమాంస అయిపోయిందనమాట. రాముల వారికి ఇవన్నీ ఒక్కొక్కటి మనస్సులో నిక్షిప్తం అవుతున్నాయి, రిజిస్టర్ అవుతున్నాయి అన్నమాట. కాస్త మనం గమనిద్దాం. వాసుదాసు గారు మందరం రాసినటువంటి ఆంధ్రరామాయణంలో ఎన్ని అద్భుత అంశాలు చెప్తారంటే, రాజుకి మమకారాలు ఉండనే కూడదు, రాజుకి ఏ విధమైనటువంటి విషయాల పట్ల బానిసత్వం అనేది కూడనే కూడదు. కనుక రాజైన వాడు ఎలా ఉండాలి అంటే, రాజునకు ముఖ్య ధర్మమేది అని మొదలుపెట్టి వారు చెప్తారు. ప్రజాపాలనం. ప్రజాపాలనం అంటే వారికి ఎవరికి కూడా ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా ధర్మమునకు విరుద్ధం కాని రీతిలో సత్ప్రవర్తనతో తాను ప్రవర్తించి ప్రజల సంక్షేమాన్ని చూడడమే ప్రధాన కర్తవ్యం అని చెప్తారు. అందుకనే ఒక దగ్గర చెప్పారు గౌతమ సూత్రాల్లో, హితంచ ఆసాంకుర్వీత. ఒక ఉదాహరణ, ఒక్కొక్కటి రాముడికి మనస్సులో నాటుకుంటున్నాయి, గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. ప్రధానం క్షత్రియే కర్మ ప్రజానాం పరిపాలనం. యాజ్ఞవల్క్య మహర్షి చెప్పినటువంటి మాట. క్షత్రియుడుగా ఉన్నటువంటి వాడు, పదవిలో ఉన్నటువంటి వాడు ఖచ్చితంగా ప్రజలకు హితం కలిగేలాగా, ప్రజలకు ఏ విధమైనటువంటి భయభ్రాంతులకు గురయ్యే స్థితులు ఎదురవ్వకుండా వారి సంక్షేమాన్ని చూడడం చాలా ముఖ్యం. మళ్ళీ ప్రజానాం రక్షణం దానం ఇజ్యా అధ్యయనమేవచ విషయేషు అప్రసక్తిశ్చ క్షత్రియస్య సమాదిశేతు. మనువు గారు చెప్తున్నారు ఈ మాట. తన వారిని అందరినీ సంరక్షించుకోవడం, తను దేవతారాధన చేయడం, యాగం చేయడం, తను విద్యల్ని అధ్యయనం చేయడం, అంటే చేతకానితనం నాకు ఇది తెలియలేదు అనే మాట ఆ పాలకుడుగా ఉన్నటువంటి వాడికి ఉండకూడదు అన్నమాట. ఆ తర్వాత విషయేషు అప్రసక్తిశ్చ, ఏ విధమైనటువంటి విషజలంపటం లేకుండా, బానిసత్వం లేకుండా దిట్టంగా గట్టిగా ఉండగలగడం. క్షత్రియస్య సమాధిషేది. ఇది క్షత్రియుడిగా ఉన్నటువంటి వానికి, పాలకుడిగా ఉన్నటువంటి వానికి ముఖ్యమైన ధర్మం అని చెప్తారు. అపస్తంభులు అంటారు, అభిషిక్తస్య చ రాజ్ఞ ప్రజాపాలనం పరమో ధర్మ అన్నారు. ప్రజలను సంరక్షించడమే అంటే తన అంతర్గత వ్యవహారాలకి, తన కుటుంబపరమైనటువంటి వ్యవహారాలకి, తన ఇష్టాలకి, తన మమకారానికి ఏకాస్త తావు ఉండకూడదు. ఒక మాట. మళ్ళీ తర్వాత ఇంకొక మాట మహాభారతంలో కనిపిస్తోంది. నృపాణాం ప్రథమో ధర్మ ప్రజానామేవ పాలనం పాలనేనైవ భూతానాం కృతకృత్యో మహీపతి అని మొదలుపెట్టి, రాజుగా ఉన్నటువంటి, పాలకుడుగా ఉన్నటువంటి వ్యక్తి
తన అధీనంలో తనని ఆశ్రయించుకున్నటువంటి వారి యొక్క సంక్షేమాన్ని చూడడమే అహర్నిశలు, అదే గొప్ప పరమధర్మం, అది మించి అతడికి ఇంకొక కర్తవ్యమే లేదు అని అంటారు. పాలనేనైవ భూతానాం కృతకృత్యో మహీపతి అని ఒక ముఖ్యమైనటువంటి మాట. బహుశా రాముడు అభయం సర్వభూతేభ్య దదామి ఏతద్వ్రతం మమ అని ప్రతిజ్ఞ చేయడానికి ఇదే కారణం అయి ఉంటుంది. నిద్ర, ఆహారమా, సుఖమా, శాంత అన్నీ అవతల పెట్టేయాలి. కొన్ని సందర్భాల్లో చెప్పారు కదా అక్కడే, త్వాంబా సీతే సలక్ష్మణమని, నా ప్రాణాతి ప్రాణం అని సీతను భావిస్తూ, నా బహిర్ప్రాణం అని చెప్పి లక్ష్మణస్వామిని భావిస్తూ ఉన్నటువంటి రామచంద్రుడు కూడా తగినంత సందర్భం అంటే మీరు అడ్డంకిగా కనుక తయారైనట్లయితే నా ప్రజాపాలనానికి మిమ్మల్ని కూడా విడిచిపెట్టేయడానికి నేను సిద్ధమే, కానీ నన్ను ఆశ్రయించిన వారిని కాదనడం అనేది కలలో మాట, కల్ల అన్నట్లుగా చెప్తారన్నమాట. కనుక ప్రజా పాలనేనైవ భూతానాం కృతకృత్యో మహీపతి, ప్రజా సంరక్షణం ద్వారా మాత్రమే తనకి చారితార్థ్యం పాలకుడికి అని చెప్తున్నారన్నమాట మహాభారతంలో. మళ్ళీ ఇంకొక మాట మార్కండేయ పురాణంలో మాట, పాలనేనైవ భూతానాం కృతకృత్యో మహీపతి, మార్కండేయ పురాణంలో ఇంకొక మాట, యదన్నా కురుతే ధర్మం ప్రజా ధర్మేణ పాలయన్ దశవర్ష సహస్రాణి తస్య భుంక్తే మహాఫలం, బ్రహ్మాండ పురాణంలో మాట. అంటే ఒక పగలు అంటే ఒక 12 గంటల కాలం పాటు కనుక నువ్వు ప్రజలను మంచిగా, నిన్ను ఆశ్రయించిన వారిని మంచిగా సంరక్షిస్తూ నీ బాధ్యతను కనుక నెరవేర్చినట్లయితే అటువంటి వ్యక్తికి కలిగేటటువంటి సుఖాలు, శాంతులు, భోగాలు వేదాల్లో చెప్పినటువంటి అన్ని యజ్ఞాలు చేస్తే కూడా అంత పుణ్యం రాదు. కనుక పరిపాలనం అనేది అంత ముఖ్యమైనది అని బ్రహ్మాండ పురాణం చెప్తోందన్నమాట. ఇంకొక మాట, రక్షణ్ ధర్మేణ భూతాని, న్యాయబద్ధంగా తనని ఆశ్రయించినటువంటి ప్రాణులను సంరక్షిస్తూ రాజా వధ్యాంశ్చ ఘాతయన్ యజతే అహరహర్ యజ్ఞై సహస్ర శతదక్షిణై అని చెప్పారన్నమాట. ఇది ఒక ముఖ్యమైనటువంటి మాట. ఏమనంటే సంరక్షించాల్సిన వాళ్ళని సంరక్షిస్తూ ఎవరినైతే శిక్షించి పరిష్కరించాలో, ఆ సమస్యను తీర్చాలో వారిని తగు రీతిగా వ్యవహరించి శిక్షిస్తూ ఉన్నటువంటి వాడే సరైన పాలకుడు అని ఉంది. కనుక ప్రజాపాలనం గురించి పరితపించేటటువంటి అంటే లోక సంరక్షణం గురించి పరితపించేటటువంటి రామయ్యకు ఈ కథలు అన్నీ వినేటప్పటికీ మనస్సులో చెప్పలేని ఆనందం, ఒక విజన్ అంటారు కదా, ఒక స్పష్టమైనటువంటి దృక్కోణం, దృక్పథం రామచంద్రమూర్తికి అప్పుడే ఏర్పడిపోయింది. తను ఏది ఆశిస్తున్నాడో, తనకు ఏది కావాలో, తను లోకానికి ఏ రకంగా కావాలో అలా తయారయ్యేలాంటి సందర్భం వచ్చేలాగా ఆ వ్యక్తిత్వం రూపుదిద్దుకున్నటువంటి సందర్భంలో మరి రామయ్యకు నిజంగా ఆనందమే కదా. సరే, ప్రకృతంలో ఒక మాట ఏమంటే, ఇలాంటి ధర్మశాస్త్రం అంతా ఇలా ఉంది కనుక సగర చక్రవర్తి పుత్రప్రేమ వాత్సల్యం అనేది ఎన్నింటినో ఓడించేసేంత పెద్ద స్థానంలో ఉంటుంది. కానీ ఆ ప్రేమకు లోకంలో వేరే సాటి ఏదీ రాదు. కానీ వీటన్నింటికంటే కూడా మించినటువంటి తన కర్తవ్యమైనటువంటి ప్రజాపాలనం అనేది ఏదైతే ఉందో, ఆ ప్రజలకు కంటకంగా తయారైనటువంటి సందర్భంలో ఈ నిర్వాసితుండి చేశారన్నమాట. అంటే పంపించేశారన్నమాట అక్కడి నుంచి, అతడి వల్ల మిగతా వారికి ఎవరికి ఇబ్బంది కలగకుండా. ఇక్కడ ఈ మాట చెప్పడం వల్ల కూడా అసమంజసుల గురించి కాస్త సమంజసమైనటువంటి అంశం మనకి చెప్తున్నారు వాల్మీకి మహర్షి. ఏమనంటే, ఒకవేళ నిజంగా ఈ పసివారి పట్ల ఇంత అనుచితంగా ప్రవర్తించి ఉంటే వారికి మరణదండన కదా విధించాలి. మరి ఇంతమందిని పొట్టన పెట్టుకున్నటువంటి సందర్భంలో ఇంకా నా కొడుకు అనుకుని చెప్పి ఉపేక్షించడం ఎంతవరకు న్యాయం? అయితే దేశ బహిష్కరణం విధించారు అంటే ధర్మశాస్త్రం చెప్తోంది. ఇది కూడా మనం గతంలో అనుకున్నాం, చాలామందికి తెలిసిన మాట. ఒక మాట చెప్తారు, ఏమనంటే అదండ్యాన్ దండయన్ రాజా దండ్యాంశ్చైవాప్యదండయన్ అని మొదలుపెట్టి ఎంత అద్భుతమైనటువంటి మాట అంటే, శిక్షించాల్సిన వారు 2 రకాలుగా ఉంటారండి. వారిలో కొందరు శిక్షార్హులు, కొందరు శిక్షార్హులు కారు. అంటే మరణదండన అలాంటి శిక్షకు అర్హులు కారు అని చెప్తారన్నమాట. అంటే మంచివారుగా ఉన్నటువంటి సందర్భంలో శిక్షార్హులు కాకుండా ఎందుకు పోతారు వారు? ఒక చిన్న మాట మళ్ళీ చెప్పాలి. చెడ్డ పని చేసినటువంటి వారు శిక్షార్హులుగా ఎందుకు కాకుండా పోతారు? కనుక చెడ్డ పని చేసిన ప్రతి వారు చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని చెప్తూ ఉంటారే, ఆ మాదిరిగా వారిని ఖచ్చితంగా శిక్షించాల్సిందే కదా. అంటే ఈ ఒక్క మాట పట్టుకుంటే ఇన్ని న్యాయస్థానాలు అక్కర్లేదు, ఇన్ని విచారణలు అవసరం లేదు, ఇంత కల్లోలం అక్కర్లేదు.
ఒక సందర్భంలో చెప్తారు కదా, అంటే దోషి కాని వానికి శిక్ష పడకూడదు ఒక మాట అయితే, అయోగ్యుడికి శిక్ష పడకూడదు అని కూడా ఒక ముఖ్యమైనటువంటి మాట. అంటే ఏ సందర్భాల్లో మరణదండన విధించాలి, ఎప్పుడు కూడదు అని బాగా పరిశీలించి చెప్పినటువంటి సందర్భంలో ఆ ధర్మశాస్త్రంలో చెప్తారు. శిక్షాస్మృతిలో బాలురుగా ఉన్నవారు కానీ, వృద్ధులుగా ఉన్నవారు కానీ, స్త్రీలు కానీ, లేకపోతే గర్భిణులుగా ఉన్నటువంటి వారు కానీ ఇలా చెప్పి, బుద్ధి వైకల్యం ఉన్నటువంటి వారు కానీ ఇలాంటి వారు మరణదండనకి అర్హులు కారు. మరి వారి వల్ల మిగతా వారికి చేటు కలగకూడదు అంటే ఏం చేయాలి అంటే, ఆ ఉపద్రవాన్ని మాత్రం తప్పిస్తే చాలు, దానికి దేశ బహిష్కరణం అనేది ఒకానొక పరిష్కారం అని చెప్తారు అన్నమాట. కనుక ఇప్పుడు సగరులు ఎంతో ధర్మశాస్త్రవేత్త అయినటువంటి సందర్భంలో ఈ అసమంజసుల్ని దేశ బహిష్కారం విధించి ఆ ముప్పు తప్పించేరు అని చెప్పడం ద్వారా వారు సహజంగా ఉత్తములే, నరశ్రేష్ఠ అని వాల్మీకి మహర్షి చెప్పినట్లుగా. అయితే ఈ విధమైనటువంటి బుద్ధి దోషం వల్ల ఇలాంటి అనుచితమైనటువంటి ప్రవర్తనకు కారకులై ఉంటారు అని అర్థం అవుతోందన్నమాట. కనుక ఇది పూర్తిగా దుర్మార్గపు ధోరణి, పైశాచికపు ఆనందానికి ఎంతమాత్రం అవకాశం లేనటువంటి ఒకానొక బుద్ధి వైకల్యం వల్ల ఏర్పడినటువంటి అనుచిత ప్రవర్తనము అని అర్థం అవుతోందన్నమాట. కనుక మనం కూడా ఇళ్లలో ఏదైనా 10 మంది పిల్లల్ని పెట్టుకుని వారికి మంచిగా తినిపించాలి అంటే, అందులో ఒకడెవడో వాడు తినడు, పక్కవాడిని తిననివ్వడు అంటే ఏం చేస్తారు? ఒరే నాయనా ఇలా రా అని చెప్పి వాడిని కాస్త విడదీసి ఏ టీవీ దగ్గర మరో దగ్గర కూర్చోపెట్టి అతడి వల్ల ముప్పు తప్పిస్తారు తప్ప వెంటనే వాడిని దబదబా 4 బాది వాడికి ఘోరమైనటువంటి శిక్ష వేసి ఇల్లంతా కుయ్యో మొర్రో అని ఏడుపులతో నింపుతారా? నింపరు. కనుక ఎంత మాత్రం చేత పరిష్కారం అవుతుందో అంత మాత్రమే శిక్ష విధించి పరిష్కారం చూడాలి తప్ప శిక్షించడమే ధ్యేయంగా పరిపాలకులు వ్యవహరించకూడదు అని ఈ శిక్షా స్మృతి చెప్తోంది. కనుక సగరులు ఈ విధమైనటువంటి పరిష్కారాన్ని ఎంచుకోవడం ద్వారా కూడా ఈ అసమంజసులకి ఆ మాత్రం కాస్త బుద్ధిదోషం ఉండి ఉంటుంది అని అర్థం అవుతోందన్నమాట. ఇంకొక అద్భుతమైనటువంటి మాట ఏం చెప్తారు అంటే, తగినంతటి సందర్భంలో ప్రజలకు ఏదైనా సంకటం ఏర్పడినప్పుడు తన వ్యక్తిగతమైనటువంటి మమకారాలు లేకపోతే మిగతా ప్రేమాభిమానాలు వీటికి తావివ్వకుండా ఖచ్చితమైనటువంటి ధర్మ మార్గంలో వ్యవహరించి ప్రజలకు కలిగినటువంటి ఆ అపోహలో, ఆ భయాలో, ఆ బాధలో పోగొట్టి తీరాలి పాలకుడు అని చెప్పినటువంటి మాట మన రామయ్యకు బాగా హత్తుకుందట. అక్కడ అంటారు, ఈ విషయము సగరునందే కాక సీతా విషయమున శ్రీరామచంద్రుని యందు అన్వయింపవలసి ఉండును అని అన్నారు. అంటే ఒకానొక సందర్భంలో సీతమ్మ వారిని కూడా మున్యాశ్రమాల్లో విడిచిపెట్టి రమ్మని లక్ష్మణస్వామిని పురమాయించారు. అంటే ఆ ప్రజలకు కలిగినటువంటి ఆ అపోహ ఎక్కువ కాలం అలా నిలిచిపోకూడదు. మనమే ఇలా ఉంటే యథా రాజా తథా ప్రజ అంటారు. కనుక ఏమీ లేని చోట అపోహ కొద్దీ రాజుకి ఇంత మచ్చ అంటగడితే దాన్ని నిజంగా భావించి లోకంలో దాన్నే అనుసరించేటటువంటి సందర్భాలు ఏర్పడిపోతాయి. కనుక ప్రజాపాలనం, ప్రజా సంరక్షణం, ప్రజల్ని మంచిగా ఒక తాటి మీద నడిపించడం అనే దానికి పూనుకున్నటువంటి పాలకుడు ఎట్టి పరిస్థితుల్లో అలాంటి అపోహలకు, ఊహలకు తావివ్వకూడదు అని సీతమ్మ వారిని వనవాసానికి, వనాలకి పంపించేశారు రామచంద్రులు. ఆ రామచంద్రులకు సీతమ్మ కంటే కూడా ఆ ప్రజలకు కలిగినటువంటి సీతమ్మ యందు కలిగినటువంటి ఉన్నటువంటి ఆ ప్రేమ కంటే కూడా ప్రజల పట్ల ఉన్నటువంటి ఆ ప్రగాఢమైన వీరు నా అని, వీరిని మంచిగా నిలబెట్టాలి అని, ఏ ఒక్కరూ తప్పటడుగు వేసేలాగా తాను వ్యవహరించకూడదు అనేటటువంటి భావాలు చాలా గట్టిగా మనస్సులో నాటుకున్నాయన్నమాట. కనుక సరే, ఈ కథ అంతా అలా చెప్పుకుంటూ వెళ్ళారు. ఒక సందర్భంలో దీన్ని బట్టి తెలిసినటువంటి విషయాలు ఏమి అంటే, ఇంతకుముందు అనుకున్నాం కదా, రామునికి ఒక స్పష్టమైన విజన్ ఏర్పడడానికి ఈ కథ చాలా బాగా ఉపయోగపడింది. కనుక పరమప్రీత. అయితేనండి మనకు అనిపిస్తుంది, మనకో సందేహం, సగరులు, వారి చరిత్రలు, వారి విషయాలు అసమంజసులు,
ఏదో రామాయణం వింటే కాస్త పుణ్యం వస్తుంది అని అనిపించవచ్చు. కొన్ని సందర్భాల్లో మనకి కూడా మెలకువలు తెలుస్తాయి, ఎలా జీవించాలో. జీవితంలో అనుభవించి పాఠాలు నేర్చుకునే కంటే కథ వినడం ద్వారా నేర్చుకునే పాఠాలు చాలా సులువుగా వంట పట్టేస్తాయి, మనం బురదలో అడుగు వేయకుండా ఉండగలుగుతాం అని కూడా మన రామాయణం మనకి రాముని ద్వారా నేర్పిస్తోంది అని చాలాసార్లు అనుకున్నాం కదా. మనకి ఈ కథలో ఒరిగేదేమి అని అంటే మనం అర్థం చేసుకోవలసినటువంటి రహస్యాలు ఎన్నెన్నున్నాయో. సగర చక్రవర్తి యొక్క తండ్రి గారు బాహుమహారాజు గారు, వారిని గమనించండి. అంటే ముక్కుసూటిగా ఉండి ఎంత ధర్మం తెలిసినా, ఎంత న్యాయబద్ధంగా జీవిస్తూ ఉన్నా దుర్మార్గులనేటటువంటి వారి రూపంలో ఆపదలు ఎప్పుడూ పొంచి ఉంటాయి. వాటి పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ అజాగ్రత్త వల్ల ఎప్పుడైనా ప్రమాదం సంభవించినట్లయితే వెంటనే కుదేలైపోయి కాళ్ళు చాపేసి దిగాలుగా ఉండిపోకూడదు. ఈ నిస్త్రాణ, నైరాశ్యం, లేకపోతే ఈ దిక్కులేని పరిస్థితి, ఈ మానసికమైనటువంటి దిగులు మనిషిని క్షీణింపచేసేస్తుంది తప్ప ఏకాస్త ధైర్యంగా ముందడుగు వెయ్యనివ్వదు. కనుక అలాంటి సందర్భమే కనుక వచ్చినట్లయితే మనం తరువాయికి జాగ్రత్త పడేలాగా అప్పటికి నిదానించేయాలి. బాహుచక్రవర్తి అడవులకు వెళ్ళిపోయి తపస్సుకి వెచ్చించేరు ఆ సమయాన్ని అని ఒక మాట అనుకున్నాం. ఇంకొక మాట ఏమి అంటే భగవదనుగ్రహం ఉంటే విషప్రభావం కూడా ఏ విధంగా దుష్ప్రభావం చూపించకుండా, ప్రాణహాని కలిగించకుండా రక్షిస్తుంది. సగర చక్రవర్తే దీనికి పెద్ద ఉదాహరణం. ఇంకొక గొప్ప మాట, ఈ యాదవి అనేటటువంటి ఆమె ఎన్నో రాజ్య సుఖాలు అనుభవిస్తూ ఉండేటటువంటి సందర్భంలో పట్టమహిషిగా ఉంది కదా. మరి ఆ సందర్భంలో కూడా భర్తకు ఆ భోగాలు పోతే నీ కర్మ నీ ప్రారంధం అని చెప్పి దాన్ని విడిచిపెట్టేసి బహుశా ఆ శత్రురాజులతో చెయ్యి కలిపితేనో, లేకపోతే ఆ సవతితో జత కలిస్తేనో మరొకలా ఉండేదేమో. అలా కాకుండా నాకు భోగమైన, యోగమైన, సుఖమైన, శాంతైన రాజ్యం ఉన్నా లేకపోయినా నీవెంటే అని చెప్పి ఎలా అయితే అగ్నిసాక్షిగా ఆనాడు చెయ్య పట్టుకుని నడిచిందో అలా నడిచిన తీరు మనకి బాగా ఆదర్శం అన్నమాట. కనుక మనం ఏం గమనించాలి అంటే సుఖాలు భోగాలు ఉండడం కంటే నా అన్న వ్యక్తి మనకు అండగా ఉండేలాగా మనం జీవించగలగడం ఒక పెద్ద విశేషం. అయితే ఆ అండగా భావించేటటువంటి వ్యక్తి కూడా గోతులు తవ్వుతూ ఉంటే అప్పుడు ఖచ్చితంగా జాగ్రత్త పడాలండోయ్, అందులో సందేహమే లేదు. అయితే ఇక్కడ బాహుచక్రవర్తి, ఆ యాదవి, వీరిద్దరూ గొప్ప ఆదర్శ దంపతులు, అన్యోన్యమైనటువంటి గాఢమైన అనురాగం కలవారు. కనుక బాహుచక్రవర్తి అలా దిగాలుగా ఉన్నటువంటి సందర్భంలో ఆ యాదవి అనే ఆమె పూర్తిగా అనుసరించి వారికి తోడుగా నిలబడింది అని అర్థం అవుతోందన్నమాట. మళ్ళీ ఇంకొక మాట, సగర చక్రవర్తికి ఆ ఔర్వుడు అనేటటువంటి మహర్షి గొప్ప గొప్ప సంస్కారాలు అవన్నీ నిర్వహించి వారికి అస్త్రశస్త్రాలు, బలాలు అవన్నీ ఇవ్వడం, ఈ విషయం ఉందే దాన్ని అందిపుచ్చుకున్నటువంటి సగలలు కదా. ఈ అయోధ్యను అంటే ఎవరు యుద్ధం ద్వారా గెలుచుకోలేరు అనే పేరు కలిగినటువంటి ఆ రాజ్యాన్ని, ఆ అయోధ్యను తిరిగి అయోధ్యగా చేసి తాను కైవసం చేసుకున్నటువంటి వైనం మనం గమనిస్తే అమ్మలేదు, నాన్నలేడు, లేకపోతే మరొకరు లేరు అనే బాధలు పడకుండా మనకి ఎవరి దగ్గర ఆశ్రయం దొరికితే వారి నుంచే విషయాల్ని, విశేషాల్ని, జీవిత పాఠాలని నేర్చుకుని తగినంత సందర్భం వచ్చినప్పుడు గొప్పగా పరాక్రమించి మన అంశాల్ని అంతని కూడా చక్కదిద్దుకోవాలి అనే గొప్ప విశేషం తెలుస్తోందన్నమాట. అంతకంటే కూడా ఇంకొక చిన్న మాట చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. సగర చక్రవర్తి లేక కలిగినటువంటి సంతతి, కేశిని అనే పేరు చెప్పారు కదా పెద్ద మహిషికి. అసలు అక్కడ వర్ణిస్తారు ఆమె గురించి. ఆమె కురులు, ఆమె కేశ సౌందర్యం చూస్తేనే చాలుట రోజంతా గడిచిపోయేలాగా ఉంటుందట ఆ సగర చక్రవర్తికి. అంతటి అందగత్తే. అలాంటి సగర చక్రవర్తికి, అలాంటి కేశినికి చాలా కాలం తర్వాత పుట్టినటువంటి ఆ పిల్లవాడు అంతగా బుద్ధితో ఎదగలేదు అనుకోండి. అంత మాత్రం చేత ఇలా విడిచిపెట్టేస్తారా అని పరిశీలిస్తే దీనివల్ల మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏమి అంటే మన కర్తవ్యానికి, మనం అనుకున్న దానికి, మన ఎదుగుదలకు ఏ విధమైనటువంటి బానిసత్వాలు అడ్డంకి కాకూడదు. తగినంతటి సందర్భం వస్తే ప్రతి ఒక్కరూ సరైన నిర్ణయం చేసుకుని దాన్ని దూరం చేసేయాలి, లేదా అక్కడి నుంచి లేచి తను యువతలకి రావాలి అని కొంచెం అర్థమయ్యేలాగా వివరించి చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇప్పటి పరిస్థితుల్లో
అమ్మా నాన్నల దగ్గర ఉండి చదువుకునేటటువంటి సందర్భాలు ఎక్కడా కనపట్ల. కొంతవరకు వచ్చాక ఏదో ఒక విధంగా ఏ హాస్టల్కో పంపించాల్సి రావడం, పెద్ద పెద్ద చదువులు వగైరాలు అనుకోవడం. పాపం అమ్మా నాన్న కూడా ఉండి ఇదిగో టిఫిన్ బాక్స్, అదిగో పెన్ను, ఇదిగో బండి తాళంచెవి అని కూడా అందిస్తే పాపం అంతగా తెలియనటువంటి సందర్భంలో అక్కడికి వెళ్ళిపోయి మరి ఆ తోటి వాళ్ళో లేకపోతే సీనియర్లో మరొకళ్ళో రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటే సున్నితమైనటువంటి మనస్సుతో నలిగి చితికిపోయేటటువంటి, ఛిద్రపోయిపోయేటటువంటి ఆ పసి హృదయాలు ముఖ్యంగా దీన్ని గుర్తించాలి. ఏమనంటే మనకి అడ్డంకిగా, మనకి కష్టంగా, మనల్ని పతనం చేసేసేలాంటి సందర్భాలు ఏదైనా ఎదురైతే ఖచ్చితంగా దాని నుంచి మనం దూరం అయిపోవాలి. ఉదాహరణకి ఒక చిన్న మొబైల్, ఒక చిన్నపాటి వ్యసనం, ఒకానొక విషయేచ్ఛ తినాలని జిఫ్ఫరి తృప్తిపరచాలో వగైరా ఏదైనా కానీ, ఒకానొక చెడ్డ స్నేహం కానీ ఏదైనా సరే అది మనకి ఎదురైనప్పుడు దానివల్ల మన జయానికి, మన ఎదుగుదలకు విఘాతం కలుగుతుంది అని భావించిన సందర్భంలో చెడ్డగా తోచిన దానిని ఖచ్చితంగా విదిలిపెట్టేయాలి అనేటటువంటి విచక్షణాశక్తి, స్వతంత్రంగా అమ్మ నాన్న తోడు లేకపోయినా నిలదొక్కుకోగలిగేటటువంటి ఒకానొక ఆలోచనా శక్తి కనుక కలిగినట్లయితే, ఎలా అయితే ప్రకృత కథలో ఈ అసమంజసుల వల్ల తరువాత ప్రమాదం రాకుండా కాసుకోగలిగారో, అలా మన విషయాల్లో మన చుట్టూతా ఉండేటటువంటి చెడ్డ స్నేహితులు వారు సమంజసులా అసమంజసులా ఇలాంటి విచారణమంతా పక్కన పెట్టి, ఎలా అయితే మనకి కంటకులుగా తయారైనటువంటి సందర్భంలో మన చదువుకో, మన సంస్కారానికో, మన సుఖశాంతులకో విఘాతం కలిగించేటప్పుడు అయ్యో పాపం అని జాలి చెందకూడదు. ఎట్టి పరిస్థితుల్లో అక్కడి నుంచి లేచొచ్చి ఇతడి అభివృద్ధి, ఇతడి విషయం ఇతడు చూసుకోవాలి. ఏదైనా విషయం ఉంటే అమ్మా నాన్నల మీద, వారి స్నేహం మీద ఆధారపడాలి తప్ప, నేను వచ్చినప్పటి నుంచి నాతో స్నేహంగా ఉన్నాడు కదా, లేకపోతే నాకు కొన్నిసార్లు ఏదో కొనిపెట్టాడు కదా అని చెప్పి వారి వెంట నడిచి బతుకుని ఛిద్రం చేసుకోకూడదు. కనుక కొన్ని సందర్భాల వరకే ఈ అభిమానం అనేది, జాలి అనేది, దయ అనేది పరిమితం. అది మనకే మరణప్రాయంగా, మనకే కంటకంగా తయారైన సందర్భంలో ఎంకరేజ్ చేయడం అంటారే, ఎంగేజ్ చేయడం అంటారే, అలాంటి దాన్ని ఎంత మాత్రం సహించకూడదు, ఉపేక్షించకూడదు అని అన్నమాట. కనుక పిల్లలే కనుక మంచి ఏది, చెడు ఏది అనే విచక్షణతో, వివేకంతో ఉండి ఏ విధమైనటువంటి వ్యసనాలకి బానిసలు కాకుండా ఆ వ్యసనాల్ని కనుక దూరంగా పెట్టుకున్నట్లయితే వారి జీవితం ఎంతో మహోజ్వలంగా సాగుతుంది. కనుక దానికి నిలువెత్తు నిదర్శనం మన రామయ్య. కనుక ఈ కథను ఇలా వినిపించడంతో మన రామచంద్రునికి అంతటి పరమ ప్రీతి కలిగిందనమాట. కనుక ఎట్టి పరిస్థితుల్లో చెడుని, అభివృద్ధికి విఘాతం కలిగించే దానిని మనం ప్రోత్సహించకూడదు, ఎంకరేజ్ చేయకూడదు అనేటువంటి అంశం అంతటి సగర చక్రవర్తి కూడా వాత్సల్యాన్ని పక్కన పెట్టి కర్తవ్యానికే పెద్దపీట వేసినటువంటి ఆ వైనం మనకి తెలియజేస్తుంది. మరి సమయం చాలా మించిపోయింది. భాగవతంలో చెప్పినటువంటి కథ అది. భగవంతుడు అవకాశం ఇస్తే మరొక సందర్భంలో చెప్పుకుందాం. ఈనాటికి 2 శ్లోకాలని పారాయణం చేసుకుందాం. లోకంలో ప్రతి ఒక్కరికి మన రామయ్య ఏది నేర్పించాలి అని అనుకుంటున్నాడో, ఆ బ్రహ్మర్షి విశ్వామిత్రులు రామయ్య ద్వారా దేన్ని ఉపదేశం చేయాలి అనుకుంటున్నారో ఆ విషయాలన్నీ సదుపదేశాలుగా, దివ్యోపదేశాలుగా మారి మన జీవితాల్ని మంచిగా చక్కదిద్దుకునేలాగా చేసి, ఏ విధంగా ప్రమాదంతో పతనమైపోకుండా అందరినీ నిలబెట్టి రామయ్య అంత మాదిరి మన పిల్లల్ని అందరినీ తయారు చేసి ఆ ఆనందంతో మనం సంతోషంగా మన జీవితాన్ని గడిపేలాగా అనుగ్రహించి రక్షించుగాక. హరయే నమః. స్వస్తి. పారాయణ చేసుకుందాము. విశ్వామిత్రవచః శ్రుత్వా కథాంతే రఘునందనః ఉవాచ పరమప్రీతః మునిం దీప్తం ఇవానలం శ్రోతుమిచ్ఛామి భద్రంతే విస్తరేణ కథామిమాం పూర్వకో మే కథం బ్రహ్మన్ యజ్ఞం వై సముపాహరత్ ఇత్యార్షే శ్రీమద్ రామాయణే బాలకాండే ఏకోనచత్వారింశే సర్గే శ్లోకద్వయం. రమణీయమైన రామాయణ ప్రవచనంలో సగర వృత్తాంతాన్ని వింటూ ఉన్నాము. ఆ సగరుల యొక్క నిర్ణయములు,
వారి యొక్క రాజాజ్ఞ, ఆ పరిపాలన తెలియజేసేది ఏమిటి అంటే, అన్నింటికంటే కూడా ప్రజల యొక్క సంక్షేమాన్ని, అదేవిధంగా ప్రజలను రంజింపజేసేవాడే రాజు కావున ప్రజలకు ఆనందాన్ని కలుగజేసే విధంగానే రాజు పరిపాలించాలి. దానికోసము తనకు సంబంధించినటువంటి దాన్ని దేనినైనా సరే వదులుకోవటానికి సిద్ధపడాలి అనే విషయాన్ని ఈ సగరుల యొక్క వృత్తాంతం ద్వారా మనం తెలుసుకున్నాము. అందుకనే శ్రీరామచంద్రుడు కూడా అంటాడు, ఉత్తరరామచరితంలో చెబుతారు, స్నేహం దయాంచ సౌఖ్యంచ యదివా జానకీమపి ఆరాధనాయ లోకస్య ముంచతో నాస్తిమే వ్యధ అని అంటారు. అంటే రామచంద్రమూర్తి చెబుతాడు, లోకానికి ఆనందాన్ని కలుగజేయటం కోసము నేను దేనిని వదులుకోవటానికైనా సరే సిద్ధంగానే ఉంటాను అని చెప్పారు. మరి ఆ విధంగా పాలకులు ఉండాలనే విషయాన్ని ఇక్కడ మనకు చక్కగా తెలియజేశారు. మరి అదేవిధంగా అసలు అసమంజసుడు అంత ఉత్తమమైనటువంటి వంశంలో పుట్టి ఈ విధంగా అవడానికి గల ఒక కారణాన్ని మనం తెలుసుకున్నాము. పరంపరగా విషప్రభావం వల్ల బుద్ధి వైకల్యం కలిగి ఉండవచ్చు అని. మరి రెండవ కారణం, రహస్యమైనటువంటి కారణం మరి ఒకటి ఉన్నది. అది రేపటి ప్రవచనంలో మనం తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు మనందరము కలిసి పారాయణ చేద్దాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రియశ్చ ముఖ్యా సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువిచార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీషణ్ముఖ ప్రజ్ఞావర్ధన స్తోత్రం. యోగీశ్వరః మహాసేనః కార్తికేయః అగ్నినందనః సనత్కుమారః సేనానీ స్వామి శంకర సంభవ. గాంగేయ తామ్రచూడశ్చ బ్రహ్మచారీ శిఖిధ్వజ. తారకారి ఉమాపుత్ర క్రౌంచారాతి షడానన. శబ్ద బ్రహ్మ సమూహశ్చ సిద్ధ సారస్వత. గుహ సనత్కుమారో భగవాన్ భోగమోక్షప్రద. ప్రభు శరజన్మ గణాధీశ పూర్వజ. ముక్తిమార్గకృత్ సర్వారాతి ప్రమాధీ చ వాంఛితార్థప్రదాయక. ఫలశ్రుతి అష్టావింశతి నామాని త్రికాలం తు హి యః పఠేత్. ప్రకర్ష శ్రద్ధయా యుక్తః మూకో వాచస్పతిర్భవేత్. మహామంత్రమయానాం చ మహానామ్నాం ప్రకీర్తనాత్. మహాప్రజ్ఞామవాప్నోతి నాత్ర కార్యా విచారణ. పుష్యనక్షత్రమారభ్య దశవారం పఠేన్నరః. పుష్యనక్షత్రపర్యంత అశ్వత్థమూలే దినే దినే. పురశ్చరణమాత్రేణ సర్వపాపైః ప్రముచ్యతే. ఇతి శ్రీరుద్రయామల రహస్యే ప్రజ్ఞావర్ధన స్తోత్రం సంపూర్ణం. అధ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత. రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం. స్వభక్తేభ్యోనుగృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే. అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే
सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात्। अथ नवग्रह प्रार्थना। आरोग्यम् पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः। भूलाभम् भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिम् च सौम्यः। सौभाग्यम् देवमन्त्री रिपुभयशमनम् भार्गवः। शौर्यमार्किः दीर्घायुः सैहिकेयः। विपुलतरयशः केतुः आचन्द्रतारम्। अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च। शान्तिरस्तु शुभम् मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अध क्षमा प्रार्थना। यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् च यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव। नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम्। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै नारायणायेति समर्पयामि। अध मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम्। श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। Oh